ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ డిస్ప్లే పైన ఫోటో చూడండి, మనకి వినాయక చవితి అయితే వస్తుంది కదా. సో దానికోసం అయితే మంచి ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. సో చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చేసింది. గైస్ ఈ ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ PNGs అయితే కావాలి. అవన్నీ వచ్చి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళేసి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. అలాగే మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, 100% అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నేను వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న PicsArt అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చిన తర్వాత మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. సో యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి మీ యొక్క ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో నేనైతే నా ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మీ ఫోటోని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీని అయితే కట్ చేసుకోవాలన్నమాట మనకి PNG లెక్కల. సో ఇక పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ కట్అవుట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా చూడండి. సో ఈ కట్అవుట్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూసుకుని నేను ఆర్మర్ చేశాను కదా. సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఫింగర్తో ఇట్లా మొత్తం రౌండ్గా ఇలా అయితే డ్రా చేయండి. సో ఇలా డ్రా చేసేసిన తర్వాత సో ఇక్కడ మనకి యారో మార్క్ ఉంది కదా. సో యారో మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే ఇది సెకండ్లో మనకి అది మొత్తం కట్అవుట్ అయిపోతుంది. సో చూసుకోండి. సో ఇక్కడ ఏమైనా మిస్టేక్ పోయిందనుకో మీరు ఇక్కడ బ్రష్ ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో నాకైతే ఎగ్జాక్ట్లీ కట్ అయిపోయింది కాబట్టి నేను పైన సేవ్ బటన్ మీద ఇచ్చిస్తున్నా. సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నా, రైట్ సైడ్లో పెట్టేస్తున్నా. ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే పైన మనకి ఎరేజర్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చి ఎరేజర్ పైన క్లిక్ ఇచ్చేసి సో ఇక్కడ మనకి ఈ విధంగా సెట్ చేసుకొని కింద లైట్గా ఇట్లా డ్రా చేసేయండి. సో ఇలా డ్రా చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకో PNG అయితే ఇస్తాను. సో మీరు ఆ PNGని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే అనమాట. సో దీన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసుకుని లెఫ్ట్ సైడ్ కరెక్ట్ ఈ సైడ్లో పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా కింద, ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చిన తర్వాత HDR పైన క్లిక్ ఇచ్చేసి సో ఇక్కడ అన్ని మైనస్ చేసేయండి. చేసేసి స్టాచ్యులేషన్ ఉంది కదా, స్టాచ్యులేషన్ ఒకటి ఇంక్రీజ్ చేయండి. సో ఇంక్రీజ్ చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి మనకి ఫోటో అనేది కలర్ఫుల్గా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ బార్డర్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో అన్నీ ఇంక్రీజ్ చేసేసి ఇన్లైన్ ఉంటుంది అదొకటి 1% పెట్టుకోండి. మనకి దానికి బార్డర్ అనేది యాడ్ అయిపోతుంది. సో మనకి ఫోటో కూడా లుక్ కనిపిస్తుంది. సో ఇక మళ్ళీ డ్రా ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత పైన మనకి 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి సేవ్ ఇమేజ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మీకు ఫోటో అనేది HDలో అయితే క్వాలిటీలో డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో గైస్ చూసారు కదా, చాలా సింపుల్. సో ఫోటో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.